ఆగస్టు 12 తారీఖున చెలో గాంధీ భవన్కి నిరుద్యోగులందరం కూడా వినతి పత్రాలు ఇచ్చేందుకు మేమందరం రెడీ అయినాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల నుండి ప్రతి ఒక్క నిరుద్యోగి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని ఒక వినతి పత్రం ద్వారా గాంధీ భవన్ దగ్గరికి అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇద్దామని అనుకున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా కదిలి రావాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ రావాలని చెప్పి ఎన్నో వినతులు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అయినా కూడా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. ఎలక్షన్ కన్నా ముందు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ డైలీ వారానికి 2-3 రోజులు 5 రోజుల వరకు లైబ్రరీలో చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు మా సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తూ ఉన్నా మా సమస్యలను విన్నవించుకుందామంటే కూడా ఎవరు కనిపిస్తలేడు. కాబట్టి మేమే మా సమస్యలను చెప్పుకోవడానికి నిరుద్యోగులు అందరం కూడా గాంధీ భవన్కు ప్రోగ్రాం పెట్టుకున్నాం. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గోదావరి బనకచెర్ల ఇష్యూ గురించి డైలీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి మేధావులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు రాక. అంటే తీన్మార్ మల్లన్న కానీ ఇంకో కొందరు బీసీ వాదం ఎత్తుకున్నారు. వాస్తవానికి నిరుద్యోగులలో చాలా మెజారిటీ పీపుల్ నిరుద్యోగులు బీసీలు ఉన్నారు. అంటే ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి నిరుద్యోగుల గురించి ఎవరు కూడా పట్టించుకున్న నాదులే లేడు. కాబట్టి మనమే డైరెక్ట్ గాంధీ భవన్కి పోయి మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగుడు కదిలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం.